శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యత్కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. కర్త ఎవరు? జగత్తు మొత్తం రక్షించేవాడు ఎవ్వరు? కర్త మహసాం నిధి. అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి. అన్నీ ఉన్నవాడు ఎవరు? కర్త ఎవరు? జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవడు? కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. మన ఇంట్లోకి కావాలంటే 2 నెలలకు 3 నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చిపోవడం, పురుగు పట్టడం జరుగుతుంది. మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం రక్షణ చేస్తూ ఉన్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్నీ పుట్టిస్తున్నాడు. కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అన్నీ ఇస్తున్నాడు. మహసాం నిధి సంహర్త మహసాం నిధి. ప్రణమామి తమాదిత్యం. అటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆయనే దేవుడు అంటారు. ఆయనకి మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను? అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను? మృగజాతికెవ్వడు మేత పెట్టే? వనచరాదులకు భోజనమెవ్వడిప్పినోచే? చెట్లకెవ్వడు నీళ్లు చేది పోసే? స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెనోచే? పనులకెవ్వడు సంగె పరగపాలు? జీవకోట్లను పోషింపనివి కాని వేరే ఒకదాత లేరయ్య వెతికి చూడ. అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఎవరిచ్చారు? మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెట్టారు? వనచరాదులు, వనంలో తిరిగేటువంటి లేళ్ళు, మరి దుప్పులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, ఎద్దులు కూడా ఉన్నాయి. వాటికి అన్నిటికీ మేత ఎవరు పెట్టారు? అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చాను? మృగజాతికి ఎవడు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవడిప్పించే? వనం తిరిగేటువంటి జీవరాశులు మన దగ్గర బరగొడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పాలు ఇస్తున్నాయి, ఆ పాలు తాగుతున్నారు. అటువంటి అడవిలో కూడా ఉన్నాయి. మనమే కాదు మేపుతుంది, అక్కడ కూడా అది కూడా మేత దొరుకుతుంది. అది కూడా భగవంతుడు ఇస్తున్నాడు. మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవరిప్పించే? వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి. పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు? దారి ఎట్లా చూపించారు? నీడలో ఎట్లా ఉండాలి? మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా. మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు, అక్కడ పిల్లల్ని కన్నారు, వాళ్ళని ఎవరు రక్షించారు? మరి అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవడిప్పించే? చెట్లకెవడు నీళ్ళు చేరిపోసే? మనం చెట్లు పెంచుతున్నాం, పూల చెట్లు, రోజు కాసి నీళ్ళు పోస్తున్నాం, లేకపోతే చచ్చిపోతున్నాయి. అట్లాంటి చెట్లకి అడవిలో ఎవరు పెంచారు? ఎవరు నీళ్ళు పోశారు? చెట్లకెవడు నీళ్లు చేరిపోసే? స్త్రీల గర్భంబున శిశువుని ఎవరు పెంచే? గర్భంలోంచి బయటికి రంగానే మెత్తని పక్క కావాలి, చెవులో గుడ్డ కావాలి, గాలి తగలకూడదు. మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి, లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి, డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి. ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా. తల్లి గర్భమునందు శిశువునే వడి పెంచే? పనులకు ఎవడు సంగే పలగ పాలు? మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొదుగుతాయి. ఆ పొదిగిన తర్వాత నోటికి దగ్గరలో తిరిగిన పిల్లల్ని తినేస్తుంది. తప్పించుకుపోయినవే బాగుపడతాయి, బతుకుతాయి. కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వలే. పనులకెవ్వ సంగే పరగపాలు? జీవకోట్లను పోషింపనివి కానీ. సర్పం ఎప్పుడు కూడా వాయుభక్షణం అంటారు, గాలితో బతుకుతుందట. మరి ఇట్లా జనం ఈ రకంగా అన్యాయంగా, దుర్మార్గంగా నోళ్ళు కొట్టి, ఆస్తులు ఆక్రమించి, దొంగతనాలు చేసి
ఎవరి దగ్గర బంగారం కనబడితే పగలు చూసి రాత్రిపూట మెడల్లోగానే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు. ఇట్లా చేసినా కూడా దొరకటంలే. కానీ ఈ పద్యంలో అర్థమేనండి, అడవి పక్షులకు ఎవడు ఆహారం ఇచ్చను, మృగజాతికి ఎవడు మేత పెట్టే, వనచరాతులకు భోజనం వడ్డించే, చెట్లకెవడు నీళ్లు చేతిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవడు పెంచే, పనులంటే పాములు, పనులకెవడు సంగ పరగపాలు. వీటన్నిటికీ ఆధారభూతులు ఎవరు? జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక దాత లేదయ్యా వెతక చూడ. ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. ఈ మొత్తం 84 లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నారా? 84 లక్షల జీవరాశుల్లో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదించితేనే జరుగుతుంది, లేకపోతే జరగటం లేదు. ఎందుకు చేస్తున్నావయ్యా ఈ పనులన్నీ అంటే, నా కోసం, నా పొట్ట కోసం, నా పిల్లల కోసం చేస్తున్నాను. అయితే చేసేదానికి అర్థం ఉండాలి, ధర్మం ఉండాలి, ధర్మం ప్రకారం చేయాలి. అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్రపాలై దొంగతనాలు చేసి చేయరాని పనులని చేసి, అయితే ఇట్లాంటి పనులని చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు? మనమే నష్టపడుతున్నాం. కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు. అయితే నీవే గొప్పవాడివి, నీ వల్లే నువ్వే బతుకుతున్నావు, నువ్వే అందరినీ పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం చెబుతోందంటే, భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు, భార్యకి భాగం రాదు. భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే సరాసరి సగభాగం వచ్చేస్తుంది. అయితే పిల్లలకు కూడా నువ్వు వేసే పాపం రాదు. కాబట్టి నీవు ధర్మంగా బతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ధర్మంగా బతకాలంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం, స్మరించడం, ఆ దేవుడు నీకు ఎట్లా ఇస్తాడని తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, పీఠాధిపతులు, సన్యాసులు, స్వాముల వాళ్ళు, పెద్దవాళ్ళు, జ్ఞానం గలవాళ్ళు, వాళ్ళే ఎవరి సొమ్ముకి ఆశపట్టాలా, ఎక్కడో కూర్చుంటున్నారు, ఏ ఆశ్రమాల్లోనూ కూర్చుంటున్నారు. మనమంతా పోతే అన్నం పెడుతున్నారు. మనం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం. పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు. మరి ఆ పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళంతా ఎట్లా పెడుతున్నారు? ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు. భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు. అటువంటి సత్కర్మలు, మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు. జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నీవు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నీవు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య, ఇబ్బంది, కష్టము రాదు. వచ్చే జన్మ ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. స్వస్తి. 2025 సంవత్సరం మే నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి నిన్న దాకా ఏలినాశని అయిపోయింది. దాదాపు 7 సంవత్సరాల నుంచి వీళ్ళు పెద్ద బాధలో ఎవరు పడలేరు. కానీ తృతీయంలో శని, శుక్రుడు బాగున్నారు. వివాహం జీవితంలో కాదు, వయసు పెరిగింది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవుతుంది. శని వల్ల కాని పనులన్నీ అవుతాయి. ఇల్లు కొనుక్కోవటమో, బండి కొనుక్కోవటమో, సరైన ఉద్యోగం రావటమో ఇవన్నీ కూడా జరగటానికి బాగుంది. కానీ ఉన్న వాటిల్లో 8 రాసుల్లో 6 రాసులు బాగాలేవు. ఈ 6 రాసులు ఎంత పనిచేస్తాయో చూసుకోండి. మనిషికి 9 గ్రహాలు ఎట్లా ఉన్నాయో మనిషి కూడా 9 బెజ్జాలు ఉన్నాయి. 2 కళ్ళు 2 బెజ్జాలు, 2 ముక్కులు 2 బెజ్జాలు, మొత్తం 4, 2 చెవులు 2 బెజ్జాలు 6, నోరు ఒకటి 7.
ఈ తలకాయ దగ్గర పై భాగాలే 7 ఉన్నాయి. 8వ ఇది, 9వ ఇది. ఈ 2 కూడా రెండో అవసరమైనవి. యూరిన్ రాలేదనుకోండి, హాస్పిటల్లో పోయి చూపేసి తీస్తేనే బతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. అదే మోషన్ కాకుండా ఇబ్బంది అయింది అనుకోండి, పేగు పట్టేసింది అనుకోండి, అపెండిక్స్ అంటాడు. అప్పుడప్పుడు ఆపరేషన్ చేస్తారు. వీటిల్లో ఈ 9 భాగాలు ఏ మొదలు పెడతాం? కళ్ళు కనపడలేదు, ఏమైనా చేయగలవా? చెవులు వినపడలేదు, ఏమైనా చేయగలవా? గాలి ఆటల్లా, ముక్కుతో గాలి పీల్చడానికి లేదు, ఆక్సిజన్ పెట్టి గాలి పెడతారు. ఈ లోపల వైద్యం చేయాలి. నోరుంది, పన్నుపోటు వచ్చింది, మొత్తం వాచిపోయింది, మంచినీళ్ళు తాగితే కూడా ప్రాణం పోతుంది. నోరును బాగు చేసుకోవాలా, ముక్కులు బాగు చేసుకోవాలా, కళ్ళు బాగు చేసుకోవాలా, చెవులు బాగు, ఇవన్నీ అవసరమైనవి. అందులో 7 6 భాగాలు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. చూపించుకొని మీరు శుక్రుడు, శని ఈ గ్రహాలని మీరు ఉపయోగించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. చాలా బాగుంటుంది. స్వస్తి.